నారాయణ గారు చెప్తూ ఉన్నారు, మళ్ళీ మొక్కలు కొట్టిస్తున్నాం, మళ్ళీ నీళ్లు తోడిస్తున్నాం అన్నారు. అసలు రాజధాని అనేది ఎలా ఉండబోతుంది? ప్రజలకి రాజధాని ఉంటుందా ఉండదా? అసలు అమరావతి రాజధాని ల్యాండ్ అక్కడ ఎందుకు డిసైడ్ చేశారనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఎక్కువ డబ్బుతో ఎక్కువ భూమిని మనం వశపరుచుకోవాలంటే రేటు తక్కువ ఎక్కడ ఉంది అక్కడ చూడు అని చెప్పారు. ఇది చెవులో చెప్పారు. వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోలేదు ఇక్కడ కడతానికి. సో మీకు అక్కడ భూమి వస్తుందని, వరదలు వస్తాయని తెలుసు, మునిగిపోతుందని తెలుసు, అయినా కానీ అక్కడ ఎందుకు కొన్నారంటే ఇదంతా పర్సనల్ ఎజెండా మీద నడిచి పర్సనల్ వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇది చెప్పడానికి వైసీపీకి చేతకాలి. దోచేసుకుందాం రా అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటో వేసి వీళ్ళు అమరావతిలో 5 లక్షల కోట్లు దోచుకోవడం కోసమే ఉన్నారు. భూమి ఇచ్చిన వారు కానీ లేకపోతే భూములు తక్కువ రేట్లకు కొనేసుకున్న అమాయక రైతుల దగ్గర తక్కువ రేటుకు భూములు కొనేసుకున్న వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చట్టం ఎందుకు తెచ్చారు? ఇది కదా అడగాల వైసీపీ. క్వాంటిటీ ఆఫ్ లెటర్స్ వెళ్తే దీనిపైన మా పిల్లల భవిష్యత్తు బాగు చేయకుండా మీరు దోచుకుంటాంటే ఎట్లా? అధికారం వచ్చిన తర్వాత మీకు ఏ రకమైన చట్టం చేయాలంటే ఆ రకమైన చట్టం చేసుకొని దోచుకుంటారా? అంటే మీ పిల్లల ఆస్తులు కాపాడుకోవాలంటే మీరు సుప్రీంకోర్టుకి చెప్పండి. ఎన్ని సంవత్సరాలు కడతారు సార్ ఒకళ్ళు? ఏదైనా కూడా ఇప్పుడు 3 లక్షల కోట్లు చేశారు, మళ్ళీ ఇంకా పూలింగ్, మళ్ళీ ఇంకా కావాలంటున్నారు కదా, అదేంటి అసలు? అంటే కట్టాలా? ప్రతి సంవత్సరం వరద వస్తే అది కొట్టుపోవాలా? దాని రిపేర్ అని మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అమరావతి కోసం సుదీర్ఘమైన పోరాటం, అదేవిధంగా తెలుగువారి హక్కుల కోసం నిర్విరామంగా తన గళాన్ని ఎత్తి ప్రజల కోసం ప్రతి నిత్యం పోరాడుతూ అటు మీడియాలో, ఇటు టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో అరే తెలుగు వాళ్ళ హక్కులు ఇవి, రాజధాని అంటే ఎలా ఉండాలి, ల్యాండ్ పూలింగ్స్ జరిగిన అన్యాయాల్ని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రశ్నించే బలమైన గొంతుగా చింతా రాజశేఖర్ గారు ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు, ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్తూనే ఉన్నారు. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సార్, వెల్కమ్ టు మై స్టూడియో సార్. సార్, ప్రస్తుతానికి మొన్నే మన నారాయణ గారు చెప్తూ ఉన్నారు, మళ్ళీ మొక్కలు కొట్టిస్తున్నాం, మళ్ళీ నీళ్లు తోడిస్తున్నాం అన్నారు. అసలు రాజధాని అనేది ఎలా ఉండబోతుంది? ప్రజలకి రాజధాని ఉంటుందా ఉండదా? మళ్ళీ మొక్కలు ఎందుకు కొట్టిస్తున్నారు? ఇప్పుడు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు, దానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అక్కడే కొట్టించండి. ఇక్కడ బిల్డింగ్ కడుతున్నాము, ఇక్కడ మొక్కలు కొట్టించండి. ఎంత అవుతుంది? 5 లక్షలు 10 లక్షలు అంతే. కరెక్ట్ మీరు చెప్పింది. మొత్తం రాజధాని డిఫారెస్టేషన్ అని మొత్తం కొట్టేయటము, మళ్ళీ వర్షాలు పడటము, మళ్ళీ మొలకటం. ఇది 3వసారి అనుకుంటా, 4వసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫారెస్టేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం. ఎందుకు? ఎక్కడ బిల్డింగ్ కడుతున్నారో అక్కడే కదా మీరు మొక్కలు కొట్టించాలి. అవసరం లేని చోట ఎందుకు కొట్టిస్తున్నారు? అలాగే నీళ్లు తోడటం. అసలు అమరావతి రాజధాని ల్యాండ్ అక్కడ ఎందుకు డిసైడ్ చేశారనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకని సార్? మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ గారి పేరుతో ఆయన అధ్యక్షతన ఒక కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. ఆయనకి రాజధాని ఎక్కడో నిర్ణయించమని చెప్పి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. రాజధాని ఎక్కడ కట్టాలి ఏం చెప్పిందంటే రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్, అవకాశం ఉంటే సీ పోర్ట్, ఇవన్నీ ఎక్కడ దగ్గరగా ఉన్నాయో దానికి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పింది కదా. డ్రింకింగ్ వాటర్ అబండెంట్గా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అది ఒక క్యాపిటల్ సిటీగా డెవలప్ అవుతే అక్కడ జనాభాకు సరిపడా డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రాజధాని ఎక్కడైతే బాగుంటుందో మీరు డిసైడ్ చేయండి అని ఆయనకు చెప్పింది. ఆయన కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందరే చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారి అధ్యక్షతన ఇంకో కమిటీ చేశారు. ఆయన కమిటీ వేసి ఆయనకు కొన్ని చెవిలో చెప్పారు. ఇక్కడ ఇలాంటిది ఎక్కడన్నా ఉంటే చూడండి అని. అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో మధ్యంగా ఉండేది కృష్ణా గుంటూరు జిల్లాలు కాబట్టి ఆ మధ్యలో
రాజధాని కడతారని కొన్ని ఊహాగానాలు వదిలారు. అప్పుడు నున్న, ఆగిరిపల్లి, ఈ గన్నవరం, హనుమాన్ జంక్షన్‌కి, విజయవాడకి, నున్నకి మధ్యలో ఆ ఏరియాలో ఉంటది అని ప్రయత్నించారు. అక్కడ ఎకరం వచ్చేసేసి 25, 30, 35 లక్షలుంది. ఒక ₹1,00,00,000 పెడితే 3 ఎకరాలు వస్తది అక్కడ. సో, ఈయన నారాయణ గారికి చెవిలో ఏం చెప్పారంటే, ఎకరం 10 లక్షల లోపల ఎక్కడుంటే అక్కడ భూమి వెతకండి అన్నారు. ఎందుకండి ఎకరం 10 లక్షల లోపల ఎందుకు అంటే, అరే పిచ్చోడా! మనం ₹1,00,00,000 పెడితే ఈ మనం నున్న గాని, ఆగిరిపల్లి, కొండూరు, ఈ హనుమాన్ జంక్షను, గన్నవరం దగ్గర 3 ఎకరాలే వస్తది. ఎకరం 10 లక్షల లోపలుంటే ₹1,00,00,000 పెడితే మనము 10 ఎకరాలు 10 ఎకరాలు వస్తది. సో, తక్కువ డబ్బుతో ఎక్కువ భూమిని మనం వశపరుచుకోవాలంటే రేటు తక్కువ ఎక్కడుంది అక్కడ చూడమని చెప్పారు. ఇది చెవిలో చెప్పారు. నారాయణ గారు వేట మొదలుపెట్టారు. వేట మొదలుపెడితే ఎక్కడ చూసినా కానీ రేటు బీభత్సంగా చెప్తున్నాయి. 25, 20, 30 అక్కడ ఉంటదండి. కృష్ణా నది ఆనుకొని అక్కడ ఎకరం 8 లక్షలు, 10 లక్షలే ఉందండి అని చెప్పారు ఎవరు. ఎందుకు అక్కడ తక్కువ ఉంటది అంటే, అక్కడ ప్రతి సంవత్సరం వరద వస్తదండి. వరద వస్తే ఒక పంట కొట్టుకుపోతది. మిగతా రోజుల్లోనే అంటే మీకు జూలై నుంచి అక్టోబర్ దాకా వరద నీళ్ళు ఉంటది. మునిగిపోయి ఉంటది. కాబట్టి అక్కడ పంటలు సరిగ్గా పండవు. ఒక పంటే పండుతది. రైతులు కూడా బిక్కి బిక్కి పంట బిక్కిబిక్కి పంట ఉంటారు. కాబట్టి అక్కడ రేట్లు తక్కువ అన్నారు. అచ్చా మనకి వరదొస్తే మనకేంటి? మనకి ఎకరం 10, 8 ఉండాలి. అంతే. అందుకని ఇక్కడ సెలెక్ట్ చేశారు. అంటే మీరు తక్కువ డబ్బుతో ఎక్కువ భూమిని మీరు కొనుక్కోవచ్చు. అంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు పొందటమే లాభం. ఇప్పుడు సపోజ్ మీరు 30 ఎకరాలు పెట్టి 30 లక్షలు పెట్టి ఎకరం కొన్నారనుకోండి. ₹1,00,00,000 పెడితే 3 ఎకరాలు. అసెంబ్లీ దగ్గర అయితే అది ఎంత అవుతది? 10 కోట్లు, 15 కోట్లు అవుతది. అదే మీరు ఇక్కడ పెట్టారనుకోండి 10 ఎకరాలు వస్తది. 10 ఎకరాలు అసెంబ్లీ దగ్గర అంటే చాలా డబ్బు వస్తది. 3, 4 ఇంతల లాభం ఎక్కువ వస్తది. సో, అందుకని ఆ ల్యాండ్ సెలెక్ట్ చేశారు. వీళ్ళకి అక్కడ వరదలు వస్తాయని తెలుసు. మునిగిపోతదని తెలుసు. ఏటా మునిగిపోతుందని తెలిసినా గానీ అక్కడే ఎందుకు కొన్నారయ్యా అంటే, తక్కువ డబ్బుతో ఎక్కువ భూమి మనం కైవసం చేసుకోవచ్చు. నారాయణ గారు కూడా చెప్పినట్టున్నాడు. వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోలేదు ఇక్కడ కడతానికి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పారు. అంటే ఎందుకు ఒప్పుకుంటది? అక్కడ ఎప్పుడు నీళ్లు ఉండే భూమి పక్కన మీరు ఎంత ఇది కావాలి. సో, ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడేంటి అక్కడ తోడటానికి కూడా డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అవును. సో, మీకు అక్కడ భూమి వస్తదని, వరదలు వస్తాయని తెలుసు, మునిగిపోతుందని తెలుసు. అయినా కానీ అక్కడ ఎందుకు కొన్నారంటే మీరు తక్కువ డబ్బుతో ఎక్కువ భూమి కొనుక్కొని ఎక్కువ లాభపడడం కోసం అక్కడ. ఇందులో లాభపడ్డ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ బేసికల్‌గా? లాభపడ్డ వాళ్ళు అక్కడ భూములు కొన్నవాళ్ళు, నష్టపోయింది 5 కోట్ల మంది ప్రజలు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇక్కడ వైసీపీ చాలా చాలా ఫెయిల్యూర్ అంటే ఎట్లా చెప్పాలంటే ఘోరంగా విఫలమైంది వైసీపీ. అసలు విషయం చెప్పడంలో ఘోరంగా విఫలమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కృష్ణా గుంటూరు జిల్లా మధ్యలో, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెడతా అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టండి అన్నారు. చెప్పి ఇంకో మాట అన్నారు ఆయన, ప్రభుత్వ భూమిలో అయితే ల్యాండ్ రేట్స్ మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుంది దాని మీద అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. అవును. మీ దగ్గర మరి ఒకే చోట 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంటే లేదు. అప్పుడు ఏం చేయాలి? 30,000 ఎకరాల్లో రాజధాని కట్టాలంటే రైతుల దగ్గర నుంచి భూమి కొనేసేయాలి. కొనేసి ఏమవుతుంది? అది ప్రభుత్వ భూమి అవుతుంది. దాంట్లో రాజధాని కట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ల్యాండ్ పూలింగ్ అని ఒకటి తీసుకొచ్చాడు. అసలు ఎక్కడ సార్ ఈ పూలింగ్ అనే పదం ఎక్కడి నుంచి? అది ఇక్కడ నాకు తెలిసి ఫస్ట్ న్యూయార్క్ సిటీ కట్టినప్పుడు తీసుకొచ్చినట్టున్నారు. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేశాను. ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటంటే, మీరు ఎకరం మాకు ఇవ్వండి, మేము మీకు 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తాం, రోడ్లు అవి డెవలప్ చేసి ఇస్తాం అని చెప్పారు. అక్కడ చాలామంది ముందే తెలవగానే ఏం చేశారంటే రైతుల దగ్గర నుంచి భూమి కొనేశారు.
8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు అట్లా. అక్కడ ఉన్న మనోళ్ళు. భూమి రేట్ అంతే ఆ రోజుల్లో. మనోళ్ళంతా కొనేశారు. మన వాళ్ళంటే మనకు కావాల్సిన వాళ్ళు కొనేశారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు కొనేశారు. మా నారాయణ గారు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక రైతు, నేను ఒక ఇన్వెస్టర్ని. నేను వచ్చాను మీ దగ్గర 8 లక్షల రూపాయలు 10 లక్షలు ఇచ్చి ఒక 5 ఎకరాలు కొన్నాను. ఎకరా 10 లక్షలు వేసుకోండి. అది కొని నేను ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ప్రభుత్వం నాకు ఒక్కొక్క ఎకరానికి 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్, కొన్ని చోట్ల 450 కూడా ఇచ్చారు. మనం తక్కువే తీసుకుందాం. 450 తీసుకుంటే ఇంకా ఎక్కువ స్కామ్ అవుతుంది. 1250 గజాలు నాకు ఇచ్చారు. ఈ రోజున అక్కడ నాకు ఈ 1250 గజాలు భూమి విలువ వచ్చేసేసి 10 నుంచి 12 కోట్లు ఉన్నాం. అంతుందా సార్? నేను మీకు ఇచ్చింది ఎంత? సారీ, అంత లేదనుకుందాం, 5 కోట్లే ఉందనుకుందాం. ఇప్పుడు 40,000 వేసుకుంటే కూడా 1250 గజాలు 5 కోట్లు. తక్కువలో తక్కువ వేసుకుందాం. మీకు ఇచ్చింది ఎంత? నేను 10 లక్షలు. అవును. నాకు వచ్చేది ఎంత? 5 కోట్లు. ఎవరు లాభపడుతున్నారు? మా వాళ్ళే. నేను లాభపడుతున్నా. అదే కదా, ఎవరైతే కొన్నారో వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? డైరెక్ట్గా రైతు నుంచి భూమిని కొనేమన్నారు. ఎవరిని కొనమన్నారు? ప్రభుత్వాన్ని. ఆ లాభం ఎవరికి వచ్చేది? ప్రభుత్వానికి వచ్చేది. ఓహో, ఇదంతా పర్సనల్ ఎజెండా మీద నడిచి పర్సనల్ వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇది చెప్పడానికి వైసీపీకి చేత కాలేదు. ఈ విధంగా చెప్పవలసింది ప్రజలకి. ఇది నేను చెప్పాలి, ఇలా చెప్పాలి మీరని నేను వైసీపీకి 2022లో ఈమెయిల్ పెట్టాను. ఎవరికి? చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ముగ్గురికి 2022 మేలో ఏప్రిల్లో 2022లో ఈమెయిల్ పెట్టాను. ఈమెయిల్ పెట్టినా కానీ 1 ఇయర్ చూశాను, స్పందించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని 13th ఏప్రిల్ 2023 కలిశాను. దోచేసుకుందాం రా అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి, వీళ్ళు అమరావతిలో 5 లక్షల కోట్లు దోచుకోవడం కోసమే ఉన్నారు, ఇది మీరు పబ్లిక్కి చెప్పండి అని ఒక పోస్టర్ ఇచ్చాను ఆయన. దోచేసుకుందాం రా అనే ఒక పోస్టర్ మీకు ఇస్తాను, అది కూడా డిస్ప్లే చేయండి. ఇచ్చి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒక రాజధాని 3 రాజధాని కాదు మాట్లాడాల్సింది, అమరావతిలో 5 లక్షల కోట్ల స్కామ్ ఉంది, అది చెప్పండి ప్రజలకి. సింపుల్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం ఆ భూమి కొంటే ప్రభుత్వం లాభపడుతుంది. కరెక్టే కదా. రైతుల ఇప్పుడు ప్రభుత్వం ఎంత, ఇప్పుడు భూములు కొన్న వాళ్ళు ఎంత కొన్నారు అక్కడ? 10 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనమంటే 10 కాదు 20 ఇవ్వు, రైతు కూడా ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వస్తుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది. ఇప్పుడు రైతు పోయాడు, ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మీరు 35,000 ఎకరాలు తీసుకున్నారు అనుకోండి, 34,000 చిల్లర ఎకరాలు తీసుకున్నారు, 35,000 ఎకరాలు అనుకుందాం, ఎకరం అక్కడ 8-10 ఉంది, ప్రభుత్వం వాళ్ళకి 20 లక్షలు ఇచ్చింది అనుకోండి, ఎంత అవుతుంది? 7,000 కోట్లు. మొత్తం కలిపి మొత్తం కొనడానికి 7,000 కోట్లు అవుతుంది. డబల్ ఇస్తే నిజమే సార్, ఇది 7,000 కోట్లు పెట్టి నువ్వు డబల్ ఇస్తే ఈ రోజున నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే దాని విలువ 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాకుండా ప్రైవేట్ వ్యక్తులకి పంచిపెట్టారు. ప్రభుత్వానికి లేదు, రైతుకు లేదు, ఎవరైతే మధ్యలో ప్లానింగ్ చేసి చెవులో కథలు చెప్పారో వాళ్ళందరికీ వెళ్ళిపోయింది. వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి. కొంతమంది అమ్మలేదు కదా. ఇప్పుడు రాజధాని అంటే ఏముంది అక్కడ? ఏముంటుంది? హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ అన్ని ఎవరివి? గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ బిల్డింగ్ అంటే ప్రజలవి, అంతే కదా, పబ్లిక్ ప్రాపర్టీ. అంటే మీ భూమి ఉంది, మీ భూమిలో ఈ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ కడితేనే భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే పెరగదు. సో మీ భూమిలో పెరగడానికి కారణం ఎవరు? గవర్నమెంట్ బిల్డింగ్స్, అంటే పబ్లిక్ ప్రాపర్టీ. సో 5 కోట్ల మందికి చెందిన భవనాలు మీ బిల్డింగ్లో, మీ ప్లేస్లో కడితేనే మీ భూమి విలువ పెరుగుతుంది. మరి ఆ లాభం ప్రజలకు వెళ్ళాలా, మీకు వెళ్ళాలా? ప్రజలకు వెళ్ళాలి. అది మరి ఈ చట్టం ఎవరు తెమ్మన్నాడు మిమ్మల్ని? ల్యాండ్ పూలింగ్ ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తెచ్చారు సార్? ఎందుకు తెచ్చారు? అదే నేను అడుగుతున్నా. ప్రజలకి పంచే చట్టం ఇవ్వకుండా భూమి ఇచ్చిన వారు కానీ, లేకపోతే భూములు తక్కువ రేట్లకు కొనేసుకున్న అమాయక రైతుల దగ్గర తక్కువ రేటుకు భూములు కొనేసుకున్న వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చట్టం ఎందుకు తెచ్చారు? ఇది కదా అడగాల వైసీపీ. ఒక రాజధాని 3 రాజధానులకు ఎందుకు అసలు అది?
ఇది కదా అడగల నువ్వు, అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి సార్ అని చెప్పాము, వాళ్ళు పట్టించుకోలేదు, పెద్దగా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఒక కార్యాచరణ చేస్తున్నాం. ఇప్పుడు మీకు చెప్పిందే జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు 7,000 కోట్లతో కొనే అవకాశం ఉండగా మీరు కొనకుండా ల్యాండ్ పూలింగ్ ఎందుకు తెచ్చారు, అక్కడ భూములు ఎవరు కొన్నారు, ఎవరు లాభపడుతున్నారు అనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని సుప్రీంకోర్టుకి లెటర్స్ రాయమని చెప్పేసి మేము ఒకటి స్లోగన్ తీసుకెళ్తున్నారా? తీస్తున్నాం. చాలామంది రాశారు, దాంట్లో సాకే శైలజనాథ్ గారు కూడా రాశారు. ఆయన రాస్తే ఆయనకి సుప్రీంకోర్టు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మీది రిసీవ్ చేసుకున్నాము మీ గ్రీవెన్స్ అని అక్నాలజ్మెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు నుంచి వస్తుంది, కాకపోతే స్పీడ్ పోస్ట్లోనే పంపించాలి. అవును, స్పీడ్ పోస్ట్లోనే అవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రప్ప అని ప్లోస్టర్ పట్టుకుంటారు, లేదా మొన్న ఏదో మేకపోతుని కోసి ఫ్లెక్సీకి ఇస్తే తర్పణ చేస్తారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడేది ఏమి ఉండదు. ఆయన కూడా ఎట్లా హర్షించడేమో నాకు తెలుసు. ఆయన కూడా ఒప్పుకోరు, అది చట్టం కూడా ఉంది. దాని బదులు మీరు లెటర్స్ రాయండి. ప్రభుత్వ భూమి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. మీరు ల్యాండ్ పూలింగ్ చట్టం వలన రియల్ ఎస్టేట్ వాళ్ళు భూమి ఇచ్చిన భూస్వాములు బాగుపడుతున్నారు. ప్రజలందరికీ లాభం వచ్చేలాగా చట్టం అవకాశం ఉండగా ఈ ల్యాండ్ పూలింగ్ ఎందుకు తెచ్చారు అనేది సిబిఐ ఎంక్వైరీ చేయండి. 2014 నుంచి ఏ భూమి ఎవరెవరు కొన్నారు, ఎంతెంత కొన్నారు, ఆ భూమిలో ఆ రోజు ఎంత, ఈ రోజు ఎంత పెరిగింది, ఇదే భూమి ప్రభుత్వం కొన్నట్టయితే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చేది, ఈ ఆదాయం ప్రభుత్వానికి రాకుండా ఎవరు లాభపడ్డారు, ఎంత లాభపడ్డారు, మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేయండి అని లెటర్స్ రాయమని చెప్తారు. ఓకే. సో ఎవరికైనా సరే లెటర్ రాయాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు మాకు ఈమెయిల్ చేస్తే మేము ఆ లెటర్ కాపీ పంపిస్తాము. మా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com DICSOOCHI@gmail.com. ఇప్పటిదాకా చాలామంది రాశారు. సో ఈ సంక్రాంతికి ఊరు వెళ్తున్నారు కదా అందరూ, ఊరు వెళ్తే మీరు సంబరాలు చేసుకుంటారు, కోడి పందాలు రాసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక హాఫ్ పూట స్కూల్ దగ్గర, పంచాయతీ ఆఫీస్ దగ్గర వాళ్ళందరూ వేసి మీకు ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం వలన లోకేష్ లాభపడతాడు, దేవాంశ్ లాభపడతాడు, దేవాంశ్ పిల్లలు లాభపడతారు, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా లాభపడతాడు, మార్క్ పవనోచ్ లాభపడతారు, వాళ్ళ పిల్లలు లాభపడతారు. మీ పిల్లలు లాభపడాలంటే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు వస్తే మీ పిల్లలు బాగుపడతారు. ఒకసారి పండగకు వచ్చిన మీ పిల్లల మొహమంక చూడండి, వీళ్ళు బాగుపడాలా వాళ్ళ పిల్లలు బాగుపడాలా ఆలోచించండి. మీ పిల్లలు బాగుపడాలంటే సంక్రాంతి పండగ రోజున ఇంటర్నెట్ సెంటర్కి కానీ, ఈ సేవకు కానీ, లేకపోతే గ్రామ సచివాలయం కానీ, లేకపోతే వాలంటీర్లు కానీ అడిగి ఈ ప్రింట్అవుట్ ఏదో తీసుకొస్తే దాంట్లో 4 పేజీలు ఉంటాయి. 3 పేజీల మీద సంతకం పెట్టాలి. లాస్ట్ పేజీలో పేరు, గ్రామం పేరు, మండలం, జిల్లా, ఆధార్ కార్డులో లాస్ట్ 4 నంబర్స్. ఆధార్ కార్డులో మొత్తం 12 ఉంటాయి కదా, లాస్ట్ 4 నంబర్స్, ఫోన్ నంబర్ రాసి సీల్ చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ చేయండి. లక్షల మంది లెటర్స్ రాస్తే దాంట్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఆగిపోతుంది. ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలనేది మెయిన్ పర్పస్ ఉన్నది. ప్రజలు అది కోరుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఈ లెటర్లో ఇంకా 2 అంశాలు ఉన్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా దీని వెనక కూడా అవినీతి ఉంది, దీని మీద కూడా ఎంక్వైరీ చేయమని దాంట్లో 2వ అంశం. 3వ అంశం ఎకరా 99 పైసలకి భూములు అమ్మటం కూడా, దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ 3 అంశాలు కలిపి ఒకే లెటర్. ఈ 3 పంపిస్తే ఈ 3 అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ రాయాలి. ఎన్ని క్వాంటిటీ ఆఫ్ లెటర్స్ వెళ్తే దీనిపైన? ఎన్ని క్వాంటిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పబ్లిక్ సెంటిమెంట్ కోర్టుకి చెప్పాలి. మేము ఎన్నికలు వేసి ఓట్లు వేసి గెలిపించి మీ చేతిలో అధికారం ఉంది కదా అని మా పిల్లలకి రావాల్సిన డబ్బులు మీరు దోచుకుని మీరు తింటానంటే ఎట్లా? మా పిల్లల భవిష్యత్తు బాగు చేయమని కదా మీకు ఓట్లు వేసింది, అంతే కదా. మా పిల్లల భవిష్యత్తు బాగు చేయకుండా మీరు దోచుకుంటా అంటే ఎట్లా? అధికారం వచ్చిన తర్వాత మీకు ఏ రకమైన చట్టం చేయాలంటే ఆ రకమైన చట్టం చేసుకొని దోచుకుంటారా? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే తెలుగుదేశం వాళ్ళు, ఇది ఒక చట్టం చేశారు కదా ల్యాండ్ పూలింగ్ అని, చట్టం ప్రకారం తీసుకుంటున్నారు కదా అని చెప్తే అవన్నీ కుదరవు.
ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన 2022లో కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏమని? లిక్కర్ చట్టం. అంతకుముందు చట్టం ప్రకారము 5% కమిషన్ ఇచ్చేవాళ్ళు ఎవరికి? డిస్ట్రిబ్యూటర్స్, డిస్టిలర్స్. ఆ డిస్ట్రిబ్యూటర్స్కి 5% కాస్త కొత్త చట్టంలో 12.5% చేశారు. అది చట్టం చేశారు. చట్టం చేసి దాని ప్రకారము 12.5% ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ సిబిఐ కేసు పెట్టింది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? ఎట్లా కేసు పెడతావు? నేను చట్టం చేశాను, చట్టం ప్రకారమే కదా నేను చేస్తుంది అంటే అప్పుడు ఈడీ సిబిఐ ఉంది. ఈ నాటకాలన్నీ కుదరవు నాన్న, నువ్వు చట్టం చేసిందే అవినీతి చేసేందుకు. 5% ఉన్నదాన్ని 12.5% అంటే ఈ 7.5% ఎక్కడి నుంచి ఇస్తున్నావు నువ్వు అంటే ప్రభుత్వ ఖజానా నుంచి. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి నువ్వు డిస్ట్రిబ్యూటర్లకి దోచిపెట్టేందుకు చట్టం చేసుకొచ్చి ఆ చట్ట ప్రకారం అవినీతి చేస్తున్నావు. సో నువ్వు చట్టం చేసినా ఆ దొంగ నాటకాలు ఏమి కుదరవు, నడు తిహార్ జైలు అన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే అడుగుతారు. అరవింద్ కేజ్రీవాల్ చేసింది చట్టము, ఆ చట్టం కూడా తప్పైతే నువ్వు ల్యాండ్ పూలింగ్ అనే చట్టం ఎందుకు తీసుకొచ్చావు? దోచుకోవడానికి. 2013 భూసేకరణ చట్టం ఉంది కదా, దాని ప్రకారం ఎందుకు చేయలేదు? దాని ప్రకారం అయితే 3,500 కోట్లతో కొనేచ్చు. లేదు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రజలు ఇవ్వడానికి సుముఖంగా లేరు అంటే మార్కెట్ రేట్కి డబుల్ ఇవ్వు. అంతే కదా, డబుల్ ఇవ్వు. ఈరోజు నీ ఎకరం ఎంత? ఎకరం 10 లక్షలు అండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎంత ఇవ్వాలి? ఈయనకి 8 లక్షలు ఇవ్వాలి. 8 లక్షలు అయితే నేను ఇవ్వనండి అంటారు ఆయన. 8 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, డబల్ 20 లక్షలు. లేదండి నేను వ్యవసాయమే చేసుకుంటాను. వ్యవసాయం చేసుకుంటావా? నీ భూమిలో ఏమేమి పంటలు పండుతాయి? వరి అని చెప్తారు కదా, ఇదే పంటలు పండే భూమి రాజధాని బయట 2 ఎకరాలు ఇస్తాను, ఓకేనా? ఓకే, డన్. ఇది చేయొచ్చు కదా. ఇది చేయకుండా ల్యాండ్ పూలింగ్ ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? వైసీపీ శ్రేణులు వివరించాల్సింది ఇది. మీరు రప్ప ఫ్లెక్సీలు పట్టుకున్నా, మేకపోతు తలకాయలు కోసినా మీకేమీ ఒరిగేది లేదు. మీరు ల్యాండ్ పూలింగ్ ఆపాలంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలంటే, లేదా ఎకరా 99 పైసలకి ఆపాలంటే, అంటే మీ పిల్లల ఆస్తులు కాపాడుకోవాలంటే మీరు సుప్రీంకోర్టుకి చెప్పండి ఇలా దోపిడీ చేస్తున్నాడని. మీరు ఎప్పుడైతే 10 లక్షల లెటర్లు దాటి అనుకోండి, ఈ సంక్రాంతి పండుగ లోపల 10 లక్షల మంది లెటర్ రాశారనుకోండి, ఇమ్మీడియట్ చంద్రబాబు నాయుడు 10 లక్షల లెటర్ క్రాస్ అవ్వగానే 2 నిర్ణయాలు వెనక్కి తీసుకుంటాడు. ఫస్ట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపేస్తాడు, టేకెన్ బ్యాక్. ఎకరా 99 పైసలకు అమ్మను, అది కూడా ఆపేస్తాడు. ల్యాండ్ పూలింగ్ అయితే ఆల్రెడీ చట్టం చేశాడు కాబట్టి ఇరుక్కుపోయాడు, అది వెనక్కి తీసుకుని వచ్చలేదు, దాని మీద కేసు నడుస్తుంది. 10 లక్షల మంది లెటర్ రాస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు తిహార్ జైల్లో ఉంటాడు. సో 10 లక్షల మంది నిజంగా చెప్పాలంటే చాలా చిన్న నెంబర్. మన దగ్గర 4 కోట్లు ఓటర్లు, 4 కోట్లు ఉన్నాం, 4.5 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ఈ లెక్కను చూసుకుంటే 10 లక్షల నుంచి చాలా చిన్న నెంబరు. మన పిల్లలకి మంచి జరగాలంటే ఇది చేయాలంటూ సార్ చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే జీమెయిల్ ఐడి ఇచ్చారు, అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సంక్రాంతి లోపు మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కడతారు సార్ ఒకళ్ళు ఏదైనా కూడా? ఇప్పటికి 3 లక్షల కోట్లు చేశారు, మళ్ళీ ఇంకా పూలింగ్, మళ్ళీ ఇంకా కావాలంటున్నారు కదా, అదేంటి అసలు? ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డు కట్టడానికి దానికి 11 కోట్లు అంట కిలోమీటర్. 11 కోట్లు కాదు సార్, 59 కోట్లు వీళ్ళు ఇచ్చేది. అమరావతిలో నేషనల్ హైవే NHAకి 11 crores అవుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే ఇవ్వాలంటే దానికి 11 అవుతుంది. వీళ్ళు 59 crores ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నావయ్యా అని అడిగితే మంత్రి ఏం చెప్పాడంటే అసెంబ్లీలో, నేషనల్ హైవే అనేది ఎంత ఉంటుందో దానికంటే 5 రెట్లు పెద్ద రోడ్డు వేస్తున్నాం మీకు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రజలు ఆలోచించాలా. ఇక్కడ అది 25 మీటర్స్ ఏదో రోడ్డు ఉంటుంది, మేము 100 మీటర్స్ వదులుతున్నాము అది చెప్తున్నాడు. 100 మీటర్స్ నువ్వు వదులు, 100 మీటర్స్ నువ్వు ప్లేస్ వదులు, రోడ్డు 20 మీటర్సే కట్టు. 20 మీటర్స్ అంటే 20 మీటర్స్ 70 అడుగులు, 100 అడుగులు రోడ్లు కట్టు, 6 లైన్ కట్టు. ఈ రోజున అక్కడ 10 కార్లు కూడా తిరగట్లేదు. నువ్వు నేషనల్ హైవే కంటే, నేషనల్ హైవే 6 లేన్ అనుకోండి, దానికంటే 30 లేన్ల రోడ్డు కడతా అంటున్నాడు. ఎందుకు సార్ అంటే? కట్టాలా, ప్రతి సంవత్సరం వరద వస్తే అది కొట్టుపోవాలా, దాని రిపేర్ అని మళ్ళీ డబ్బులు తీసుకోవాలా. ఓకే, నువ్వు 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో దానికి ఇప్పుడే రోడ్డు కడతా అంటున్నాడు. ఇప్పుడే రోడ్డు కడతాడు, వచ్చే సంవత్సరం వరద వస్తుంది, ఎవ్రీ అమరావతి కంపల్సరీ వరద వస్తుంది, కొట్టుకుపోతుంది, మళ్ళీ రోడ్డు వేస్తానని మళ్ళీ
అయ్యా బాబు ఈ రోజు ఎంత ట్రాఫిక్ ఉందో అంతకే రోడ్డు కట్టయ్యా నువ్వు. నేషనల్ హైవే 11 కోట్లు అయితే దాంట్లో సగం చాలు. ఈ రోజున ట్రాఫిక్ దాంట్లో సగం చాలు. లేదు 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో దాని రోడ్డు ఇప్పుడే వేసేస్తానంటాడు. దానిలో లంచం ఇప్పుడే తినేస్తా అంటాడు. అది కొట్టుకుపోతుంది. మళ్ళీ వేయడానికి మళ్ళీ ఎట్లాగైతే మీరు అడవులు ఇప్పుడు డిఫారెస్టేషన్కి చెట్లు కొట్టడానికి డబ్బులు తీసుకుంటున్నాడో, ఎట్లాగైతే సంవత్సరం వరదలు వస్తే నీళ్లు దూడపోవడానికి తీసుకుంటున్నాడో, అట్లాగే సంవత్సరం రోడ్లు కొట్టుకుపోతే ఆ డబ్బులు తినాలా. మెయిన్ రోడ్లే సార్, గల్లీలో రోడ్లు కూడా కొట్టుకుపోతాయి వరదలు వస్తే, వాటికి కూడా రిపేర్కి డబ్బులే కదా. మరి ఇంత పెద్ద స్కెచ్ ఉందా వెనకాల. చంద్రబాబు నాయుడు ఏం చేసినా సరే దోపిడీ. ఆయనకు వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ దోపిడీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడండి, వాళ్ళ అబ్బాయి ఏదో సింగపూర్లో చదువుతుంటే అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇక్రిసాట్ దగ్గర ఏదో స్కూల్ జాయిన్ చేశారు. దాని సిలబస్ ఏంటి? ఇంటర్నేషనల్ సిలబస్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ తీసుకొచ్చారు. ఐబీ సిలబస్ తీసుకొచ్చారు. అట్లాగే టోఫల్ ఫౌండేషన్ కోర్స్ కూడా స్కూల్ నుంచే ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2 క్యాన్సిల్ చేసింది. అసలు ఎంత దారుణం సార్ ఇది. అంటే పవన్ కళ్యాణ్ కొడుకు ఇంటర్నేషనల్ సిలబస్ చదవాలా, కూలి పని చేసుకునేవాడు కూడా అదే సిలబస్ చదవాలనే జగన్మోహన్ రెడ్డి తప్పు. కూలి పనివాడు కూలివాళ్ళగానే ఉండాలా ఎప్పటికీ లైఫ్ లాంగ్ తరతరాలు. వాడు ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ సిలబస్ చదవకూడదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, దాంట్లో 2 లక్షలు కడితే మీ అబ్బాయి డాక్టర్ అయిపోతాడు. ఒక రిక్షా పిల్లడు కానీ, ఆటో డ్రైవర్ దొక్కునే పిల్లడు కానీ, తాపీ మేస్త్రి పిల్లడు కానీ మంచిగా చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు 2 లక్షలు కడితే డాక్టర్ అయిపోతారు. వాళ్ళు 2 లక్షల్లో డాక్టర్ అవ్వకూడదు, 2 కోట్లు పెట్టాలా. అంత స్తోమత ఎవరికి ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. నువ్వు దాన్ని పీపీపీలో కాలేజీలు కట్టాలనుకున్నావు, ఆ 17 కాలేజీలు అట్లాగే ఉంచు. కొత్తగా కట్టు పీపీపీ కాలేజీలు. కొత్తగా కడితే పీపీ కాలేజీలు దీంట్లో చదువుకుంటాడు, దాంట్లో డబ్బులు లేనివాడు దాంట్లో పోతాడు. ఆయన గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ఏమి చేయలేప్పుడు ఇప్పుడు పీపీపీలో లేదు. ఇప్పుడు ఆయన ఉద్యోగం దీని వెనకాల కుట్ర చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అట్లాగే ఉంచేసి ఈయన వేరే కొత్తగా పీపీపీ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే పేదవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు, అక్కడే డాక్టర్ చదువుతారు. వాళ్ళకి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అవి ఉంచి కడితే ఇక్కడికి ఎవడు రాడు. పీపీపీ కాలేజీలు కొత్తవి కూడా పెట్టచ్చు. కొత్తవి పెడితే ఇక్కడికి ఎవడు రాడు. అందరూ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్స్కి వెళ్తారు, అక్కడే మెడిసిన్ చదువుతారు. అవి లేకపోతేనే ఇక్కడికి వస్తారు. ఇంత కుట్ర ఉంది. అంటే పేదల పిల్లలు డాక్టర్ చదవకూడదు, వాడు మంచి ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, వీళ్ళ పిల్లలే చదవాలా. దేవాంశ్ బాగుపడాలా, దేవాంశ్ కొడుకులు మార్క్ పౌనోవిచ్, అకిరా పిల్లలు, వాళ్ళ మనోళ్ళు వీళ్ళే బాగుండాలా, పేద ప్రజలు బాగుపడకూడదు. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. మీ పిల్లలు బాగుపడాలి, మీ పిల్లలు మా పిల్లలు సమానంగా ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. మీ పిల్లలు పేదవారుగానే ఉండాలి, మా కిందే ఉండాలి. దిస్ ఇస్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మైండ్ సెట్. చాలా తేడా ఉంది. ప్రజలు కూడా గమనించాలి. ఇది వైసీపీ క్యాడర్ చెప్పుకోలేకపోతుంది కదా. ఎందుకని ఆయన చెప్పుకోలేక ఓడిపోయాడులేండి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను ఏప్రిల్ 2023లో ఈ 5 లక్షల కోట్ల స్కామ్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఏప్రిల్ 13 ఏప్రిల్ 2023 అండి. ఆ తర్వాత 6 monthsకి చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు పెట్టి అరెస్ట్ చేశారండి. స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఎన్ని కోట్లండి? 371 crores. 5 లక్షల కోట్ల ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండంగా, 5 లక్షల కోట్ల స్కామ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండంగా మీరేం చేశారు? ఆ కేసు పెట్టకుండా ఈ కేసు పెడతారా అండి ఎవరన్నా? చంద్రబాబు నాయుడు అది చేస్తాడండి? చంద్రబాబు నాయుడు వదలడు. ఎందుకు ఇలా ఇంత మందబుద్ధిగా ఎందుకు వెళ్తున్నారు వైసీపీ వారు? అంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ విషయం చెప్పాను. మెడికల్ కాలేజ్ అంత రాద్ధాంతం చేశారు, సంతకాలు చేశారు, ఓకే. కానీ ప్రజలకు ఏం చెప్పాలి? ఈ 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్గానే ఉంచి పీపీపీ కొత్తగా కట్టుకోవయ్యా, ఎవరు వద్దన్నారు నిన్ను? ఆల్రెడీ చెప్పినట్టున్నాడు కదా, ప్రైవేటీకరణలో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే మాత్రం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కరెక్టే. కానీ ఇవి అట్లాగే ఉంచి కొత్తగా కట్టుకో, దీనికి వెళ్ళేవాడు దీనికి వెళ్తాడు, దానికి వెళ్ళేవాడు దానికి వెళ్తాడు అని చెప్తే ప్రజలకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు కదా సార్, 3 లక్షల కోట్లు. ఏం చేస్తారు ఆ డబ్బంతా? అదే ఇప్పుడు మేము 100 సంవత్సరాల తర్వాత ఏ రోడ్ అయితే కావాలో ఆ రోడ్ ఇప్పుడే వేస్తాం. అంత ఖర్చు ఇప్పుడే పెట్టేసి దీంట్లో కమిషన్లు ఇప్పుడే మింగేస్తాం. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ కట్టారు. తెలంగాణ పాపులేషన్ ఎంత? 3.5 కోట్లు ఎంత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక కొద్దిగా అటు ఇటుగా 1 కోటి అటు ఇటు. సేమ్ ఉంటుంది. తెలంగాణ సెక్రటేరియట్ ఎంత ఏరియా? అదే అంతే మొత్తం 8 లక్షల స్క్వేర్ SFT. ఎస్ఎఫ్టీ 6,47,000 కోట్లు ఏమైనా. వీళ్ళు ఎంత కడుతున్నారు? 53 లక్షల SFT. ఏంటి సార్, ఏముంటది అందులో? ఏముంటది అందులో? ఏం కడతాం అందులో? అదే ముఖ్యమంత్రి, అదే సెక్రటేరియట్, అదే మినిస్ట్రీలు. మళ్ళీ ఇప్పుడు ఇది చాలా డిమాండ్ ఉన్న ప్లేసు. హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ పక్కన మంచి ప్లేస్ లో కట్టారు తక్కువ బడ్జెట్ తో. అక్కడ ఎందుకు సార్ 1,200 కోట్లు 1,500 కోట్లు అంటారు? కాదు, మనం అదే చెప్తున్నా. ఎక్కువ బడ్జెట్ నిర్మాణం చేస్తే జనాలను పిచ్చోళ్ళని చేసి నేను అంత పెద్ద నిర్మాణం చేస్తున్నా అంటే మీరు అంత ఖర్చు పెడితేనే కదా. ఇప్పుడు ₹1,00,000 అనుకోండి, మీకు 10% 20% ఉందనుకోండి, 20,000 వస్తాయి. 10 లక్షలు ఖర్చు పెట్టాను అనుకోండి, 2 లక్షలు వస్తాయి. సో అది అవసరమా కాదా, ప్రజలకి ఇది అవసరమా కాదా ఇంపార్టెంట్ కాదు. ఖర్చు పెడితే నాకు ఇంత వస్తుంది, ఎక్కువ ఖర్చు పెట్టేయాల. 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో దానికి ఇప్పుడే రోడ్డు వేస్తాడంట. అది మంత్రి గారు అసెంబ్లీలో చెప్తున్నారు. కొద్దిగా ప్రజలు వస్తారని కూడా సిగ్గు లేకుండా పోయింది. అందుకనే ప్రజలందరూ లెటర్లు రాయాలి. ప్రజలందరూ లెటర్లు రాస్తే సంక్రాంతి వారం రోజులు ఇంటికాడ ఉంటారు, ఊళ్ళలో ఉంటారు, కాలేజీ పిల్లలందరూ సెలవుల్లో ఉంటారు. సో మీ సేవా సెంటర్కి కానీ, ఇంటర్నెట్ సెంటర్కి కానీ, లేకపోతే గ్రామ సచివాలయం కానీ, లేకపోతే మాజీ వాలంటీర్ని కానీ పంపించి ఏదో ప్రింట్ ఇవ్వండి మాకు అంటే 4 పేజీలు మీద సంతకం పెట్టి వెనకాల వేసి కవర్ పెడితే స్పీడ్ పోస్ట్ చేస్తే ₹60. ఇది రెస్పాన్సిబిలిటీగా చేయాలి సార్. మీ పిల్లలు మొహం చూడండి, వీడి భవిష్యత్తు బాగుండాలా, లేకపోతే నేను అభిమానించే చంద్రబాబు నాయుడు. నేను ఇది ఎవరు చెప్తున్నాను? ప్రజలకు కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ అభిమానులకి, చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్ కూడా చెప్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా, లేకపోతే నారా లోకేష్, నారా దేవాంశ్, నారా ఎక్స్, నారా వై, నారా జెడ్, లేదా మార్క్ పౌనవిచ్ వాళ్ళ పిల్లలు, లేదా పవన్ కళ్యాణ్ మనవలు, ముని మనవలు, వీళ్ళు బాగుండాలా? మీ పిల్లలు బాగుండాలనుకుంటే లెటర్ రాయండి, డిసైడ్ అవ్వండి. బాగా చెప్పారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ విషయాలు మీరు చెప్పొచ్చు కదా? అంటే ఒకసారి కలిసాను కానీ చెప్పేంత అవకాశం రాలేదు. నాకు చెప్పాలని ఉంది. ఆయన ఒక అరగంట టైం 30 గంట టైం ఇస్తే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఆంధ్రప్రదేశ్లో పేదలకి ధనికులకి మధ్యలో గ్యాప్ తగ్గించే పథకాలు ఎలా తీసుకురావాలి, మనం దేశానికే ఈ మోడల్ ఎలా ఇవ్వాలి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పడానికి. కానీ ఆయన అపాయింట్మెంట్ చూస్తున్నాను. అపాయింట్మెంట్ దొరికితే ఖచ్చితంగా కలిసి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా సార్. ఇప్పుడు అమరావతి ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత కావచ్చు, మన భవిష్యత్తుకి మనమే మార్గనిర్దేశాలు నిర్ణయించుకోవాలి. మన పిల్లలు, మన భావితరాలకి ఒక అత్యున్నతమైనటువంటి భవిష్యత్తు, మంచి లైఫ్ కావాలంటే మనం లెటర్ రాయిస్కి తప్పదంట. గుర్తుపెట్టుకోండి. ఒకరి కోసం, ఒక 2 కుటుంబాల కోసం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల హక్కులను తాకట్టు పెట్టకండి. మన ఆస్తుల్ని వాళ్ళు దోచుకునేలాగా మీరే అవకాశం కల్పించకండి అంటూనే చింతా రాజశేఖర్ గారు నిర్విరామంగా, నాకు తెలిసి 5 సంవత్సరాలు నా కళ్ళ ముందు తెలుసు, అప్పటి నుంచి సార్ పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. నేను కూడా చాలా సీరియస్గా సార్ చెప్పిన ఈమెయిల్ అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ నా వీడియో పైన కూడా పెడతాను. మీకు వీలైతే సార్కి ఒక మెయిల్ పెట్టండి, మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు వచ్చేస్తాయి. ఆర్ ఎల్స్ వేరే ఆప్షన్ ఏమైనా ఉన్నా కూడా వాట్సాప్లో కూడా పంపించడానికి ట్రై చేస్తాం. అవి కూడా నేను తీసుకుంటే మీరు లెటర్లు రాయడానికి సిద్ధపడండి, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. అంతే కదా సార్? మీ పిల్లల భవిష్యత్తు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.